తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గోదావరి శాంతిస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం కూడా తగ్గినట్లుగా మనకి తెలుస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ చేసుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా. 41 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. 8.47 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం. గత కొన్ని రోజులుగా భద్రాచలం వద్ద భయంకరంగా ఉప్పొంగిన గోదావరి నది ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తోందని చెప్పుకోవచ్చు. దీంతో ఏజెన్సీ ప్రజలు, అధికారులంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వచ్చిన వరద నీటితో గత కొన్ని రోజులుగా గోదావరి భయపెట్టిందని చెప్పుకోవచ్చు. వరద ప్రభావంతో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోదావరి నది ప్రవాహం అటు ప్రజలను, ఇటు అధికారులను కూడా కంగారు పెట్టించింది. ఆదివారం ఉదయం నుంచి కూడా నీటి మట్టం క్రమంగా పెరిగి ఉదయం 9 గంటల సమయంలో ఏకంగా 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే ఆ తర్వాత 4 గంటల పాటు గోదావరి నీటి మట్టం అదే స్థాయిలో నిలకడగా ఉందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెమ్మదిగా తగ్గుతున్న గోదావరి సోమవారం రాత్రి 7:37 సమయంలో 42.90 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో 3 రోజులుగా నిలిచిపోయిన భద్రాచలం, చర్ల మధ్య రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే ఏజెన్సీలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గాల్లో కూడా ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. ప్రస్తుతం గోదావరి నది 41 అడుగుల వద్ద ప్రవహిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహం 8,47,533 క్యూసెక్కులుగా ఉంది. పరిస్థితి అదుపులో ఉండడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద ప్రవాహం కూడా తగ్గుతోందని అధికారులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గత వారం రోజులుగా వరద ముప్పుతో ఇబ్బందులు పడిన ఏజెన్సీ ప్రజలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు.